చంటి ఇక సత్యవతి దహన కార్యక్రమాలన్నీ తనే దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. ఇక అంతా అయిన తర్వాత ఇక అక్కడే ఉన్న సింధూర, చెంచులమ్మ వాళ్ళు జరిగేదంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు. దహనం అయిపోయిన తర్వాత చంటి అయితే ఇక స్నానం అది చేసి ఒక దగ్గర అయితే కూర్చుని ఉంటాడు. ఇక అలా సత్యవతికి అయితే తలకురువి పెట్టిన తర్వాత చంటి ఒంటరిగా కూర్చుని ఉండడంతో ఇక కేశవ అయితే చెంచులమ్మ దగ్గరికి వచ్చి, వెళ్ళి చెంచులమ్మ, నీ కొడుకుకి నువ్వే వాదర్చు, తను ఇప్పుడు బాధలో ఉన్నాడు, నీ మాట వింటే తనకి కాస్త బాధ తగ్గుతుంది అని చెప్తూ ఉంటే చెంచులమ్మ అలాగే చంటి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు సింధూర కూడా, అవునత్తమ్మ, నీ మాట చంటి వింటాడు, నువ్వు కాస్త మాట్లాడితే తనకి బాధ కాస్త తగ్గుతుంది, వెళ్ళండి అత్తమ్మ అని సింధూర కూడా చెప్పడంతో ఇక చెంచులమ్మ అయితే నెమ్మదిగా నడుచుకుంటూ చంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. చంటి అదేమి పట్టించుకోకుండా చాలా బాధగా చూస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేయబోతూ ఉంటుంది చెంచులమ్మ. అలా చేయి వేయబోతున్న చెంచులమ్మ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక చంటి అయితే. అలా చంటి చాలా కోపంగా చూసేసరికి చెంచులమ్మ తన భుజం మీద చేయి వేయకుండా చంటి వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.